మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 10 నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకోండి. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేదారని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసింది. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకున్నాడు. ఇక్కడ ఒక్క మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. దూతలు పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఈ పాట దూతలు పాడుతున్నారు. ఏమనంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళిని రక్షించటానికి, సర్వమానవాళి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించటానికి, ఆయన పరిశుద్ధ రక్తంతో సర్వమానవాళిని పాప విమోచన కలిగజేయడానికి ఆయన చిత్తము కాదు. యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన దేవునితో సమానుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఏదైతే ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, ఏదైతే చెప్పినాడో ఆ తండ్రి చిత్తానికి తల వంచి ఆయన తండ్రి చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి ఆయన అందరి సర్వమానవాళితో ఆయన మరణించి ఆయన రక్తాన్ని కార్చి సర్వమానవాళికి రక్షణను సిద్ధపరిచి తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా భూమి మీద నెరవేర్చి ఆయన వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆయన యుగ యుగములకు సజీవుడైనటువంటి వాడు. అల్ఫా ఒమేగా అంటారు కదా,
ఆది అంతమైనటువంటి దేవుడు. ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో మృతుడనైతే కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తును నతానీయులు యేసుక్రీస్తును చూసినప్పుడు, యేసుక్రీస్తు ఆయనను చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రక్షణను కన్నులారా నేను చూచి తిని అన్నాడు. తర్వాత జ్ఞానులు ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేస్తే, జ్ఞానులు యేసుక్రీస్తు అంటే నక్షత్రము చూసి, ఆ నక్షత్రం ఆయా కాలంలో పుట్టినటువంటి ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని వాళ్ళు చూసి ఎవరో ఒక రాజు పుట్టినాడని చెప్పి అంచనా వేసుకొని ఆ నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు వచ్చే లోపల, బెత్లెహేముకి వచ్చే లోపల యేసుక్రీస్తు పుట్టి 2 సంవత్సరాల వాడైన ఈడు కలిగిన వాళ్ళు వచ్చే లోపల యేసుక్రీస్తుకు 2 సంవత్సరాల వయసు వచ్చింది. యేసుక్రీస్తు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నప్పుడు గొల్లలను తీసుకున్న వాళ్ళు మనం చూస్తాం. కానీ వాళ్ళు అంచనా వేసి కనుక్కొని వచ్చేసరికల్లా యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అయితే యేసుక్రీస్తును వాళ్ళు అర్పించినటువంటి కానుకలు, యేసుక్రీస్తును వాళ్ళు ఆరాధించినటువంటి విధానాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు చిన్నవాడైనప్పటికీ ఆయనను వాళ్ళు ఒక రాజుగా ఆయన ఆరాధించారు. 2 సంవత్సరాలు కలిగినటువంటి దేవుడు ఆయన అయినప్పటికీ అలా వాళ్ళు చూడలే, బాలుడుగా ఆయన చూడలేవారు. ఎలా చూసినాడు? ఈయన ఒక రాజు, ఈయన ఒక ప్రభు, ఈయన ఒక దేవుడు అని ఆయనకు వాళ్ళు సాగిలపడి నమస్కారం చేసి మొక్కినట్లుగా వాళ్ళు చూస్తారు. ఈనాడు మనం యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నామంటే, మళ్ళా ఉయ్యాలు వేసి ఆయన బాలుడని పశుబాలుడని ఆయన పాటలు పాడుతాడు. ఆయన నిజానికి బాలుడైన కాదు, కన్యక అయినటువంటి మరియను, ఆయన కన్య అయిన మరియను ఎన్నుకొని ఆమె కన్యకగా పరిశుద్ధురాలుగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పుడు ఆ పుణ్య స్త్రీని దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఒక మార్గంగా ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. సో కాబట్టి దేవుడు ఈ లోకానికి రావడానికి మనిషిగా వస్తేనే మనిషికి ఏమవుతుంది? దేవుని విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, దేవుని చిత్తాలను అర్థమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మనిషిగా కన్యక ద్వారా పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. సో కాబట్టి ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం, ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం గమనించాలి. ఆయన పరిశుద్ధురాలైనటువంటి కన్యక ద్వారా పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడుగా మనం చూడాలి. ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఆయన బాలుడు కాదు, ఆయన దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిగా మనము గమనించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద శాంతి, మనుషుల పట్ల మంచి సంకల్పం. ఇక్కడ వాళ్ళు పాడుతున్నటువంటి పాట ఇది. దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శాపములు జరిగినది ప్రభు మనకు తెలిపాడు కదా, రండ్రా బెత్లెహేం వెళ్ళి చూద్దామని ఒకరితో ఒకరు ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఆ దూతలను అక్కడికి వచ్చినప్పుడు ఆ దూతలు దేవుని గురించి పాడటం వాళ్ళు అక్కడ చూసిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
దేనికైనా ఉండదగ్గ అత్యున్నతమైన ఉద్దేశం, దేవునికి మహిమ కలగడమైనటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. కీర్తన 19వ. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము. ఇక్కడ ఆకాశములు దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నాయంట? వివరిస్తూ ఉన్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తుందంట? ప్రచురించుచూ ఉన్నది. పగటికి పగలు బోధ చేస్తూ ఉన్నాయి, రాత్రికి రాత్రి అవి జ్ఞానాన్ని తెలుపుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆకాశం, అంతరిక్షం, వీటికి మాటలు లేవు, భాష లేవు, అయినా అవి ఏం చేస్తున్నాయంట? దేవుణ్ణి అవి స్తుతిస్తూ ఉన్నాయి, మహిమపరుస్తూ ఉన్నాయి. ఆయన గొప్పతనాన్ని గురించి అవి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. 29 చూడండి, 29 1 2. అదే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చూస్తే, దైవ పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగండి. యెహోవా సర్వము జలముల మీద వినబడుచున్నది, స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉడుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవునికి చెందవలసిన ప్రభావము ఆయనకి ఏం చేయాలి? ఆరోపించుడి. ఆకాశాలు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి, అంతరిక్షాలు ఆయన చేతి పనిని ప్రచురిస్తూ ఉన్నాయి. పొద్దున చూస్తానే, తెల్లవారుతనే ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. పొద్దున్న లేస్తానే అరుస్తుంటాయి పక్షులు, కిలకిలకిలని అవి అరుస్తూ ఉంటాయి. సో పక్షులు కానీ, అంతరిక్షం కానీ, ఆకాశములు కానీ దేవుణ్ణి అవి మహిమపరుస్తున్నాయి. అలాగే దేవుని పోలికలో ఉన్న మనం కూడా ఆయనను స్తుతించే విధంగా ఉండాలని ప్రభువు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందని. మునుపటి సంగతులు సంభవించాయి కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని నీకు తెలుపుచున్నానని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఏమంటున్నాడు ఆయన? యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనీయను అంటున్నాను. సో ఆయనకు మనము, ఆయన నామాన్ని ఆయనకు మనం మహిమకరంగా, ఆయనకు మన దేహం ద్వారా మహిమ ఘనత వచ్చేటట్లుగా
మన జీవితం ద్వారా ఆయనను స్తుతించవలసినటువంటి వారు. ఇప్పుడు క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ కొంతమంది కిస్మిస్ చేసినారు. కిస్మిస్ కిస్మిస్ అంటే అర్థం ఏంటి? కిస్మిస్ కిస్మిస్ కాదు, క్రైస్ట్ మస్. క్రైస్ట్ మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు, మస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మస్ అంటారు కదా. క్రైస్ట్ మస్ అంటే క్రీస్తును ఆరాధించు అని అర్థం. దాన్ని క్రీస్తును మనం ఆరాధించకుండా, స్తుతించకుండా మనం క్రైస్మస్ అని అంటే ఎంత పట్టుకది ఇదేమో క్రైస్మస్ అవుతుంది. క్రైస్మస్ అంటానే అందులో ఉన్నటువంటి అర్థం మనకు ఏం తెలుస్తుందంటే క్రీస్తును ఆరాధించుట అని. ఇక్కడ కూడా దేవదూతలు దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. అంతరిక్షాలు దేవుని ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తూ ఉన్నాయి. ఆకాశములు దేవుని ఏం చేస్తున్నాయి? ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి. నీతిమంతుల గుడారములలో యెహోవాను గూర్చిన ఉత్సాహ సునాద కీర్తనలు వినబడును. నీతిమంతుల గుడారములలో యెహోవాను గూర్చిన ఉత్సాహ సునాద కీర్తనలు వినబడును. ఒక ఆయన అంటాడు, నేను వంట చేసేటప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను, పాట పాడు. ఇంకొక, నేను ఎక్కడున్నా దేవుని నా జీవితం ద్వారా నా దేవుని నేను ఏం చేస్తాను? ఆరాధిస్తాను. దావీదు మహారాజు అంటాడు, 10 తంతుల సితారతో నేను ఆయనను ఆరాధిస్తాను. 10 తంతుల సితార అంటే 10 తంతులు మనమే. 10 తంతుల సితార అంటే ఏమో కాదు, మనమే చప్పట్లతో, నోటితో, హృదయంతో ఇట్లా 10 తంతులు మనలో 10 తంతులు ఉన్నాయి. సో 10 తంతుల సితార అంటే మనమే. అది ఏందో అనుకున్నాం. సో కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అదే నిజమైన క్రైస్ట్ మస్ అంటే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం. ఇది తెలుసుకోలేని నాడు ఎన్ని పండుగలు అయినా అది మనకు అర్థం కాదు. ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిజంగా క్రీస్తులో పుట్టినవారు, ఈయన క్రిస్మస్ తాత అంటాడు కదా, ఏమనంటాడంటే క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అందరి కోసం యేసుక్రీస్తు ఏం చేసినాడు? ఉదయించినాడు. క్రీస్తు అందరి కోసం లోకంలో ఉదయించినాడు అంటే జన్మించినాడు. అయితే ఎందరిలో యేసుక్రీస్తు తమ హృదయంలో పుట్టినాడు అని ఆయన అడుగుతూ ఉన్నాడు పాట పాట. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ అని ఆయన పాడుతున్నాడు. సో యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టకుండా, యేసుక్రీస్తు నీలో లేకుండా నువ్వు క్రీస్తును ఎంత మాత్రము ఆరాధించలేవు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం కారణం అది. ఆయన ఈ లోకంలో పుట్టడానికి రాలేదు. ఆయన మనలో, మన హృదయంలో ఆయన పుట్టడానికి, మనలో ఆయన నివాసం ఉండటానికి ఆయన వచ్చినాడు. సో కాబట్టి ఆయన మనం కోరుకుంటే ఆయన మనలోనికి వస్తాడు. ఆయన మనం కలిగి ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుందని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి, యెహోవాను నేనే, ఇదే నా నామం. కొంతమంది దేవుడు అనేక పేర్లు పెట్టుకొని ఆయన దేవుడని ఆయన పూజిస్తూ రకరకాలుగా ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. కానీ నేను చెప్తున్నటువంటి మాట యెహోవాను నేనే.
ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందను అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఆయనను స్తుతించేవారుగా, ఆయనను గణపరిచేవారుగా, మనము ఈ భూమి మీద ఆయనకు ఇష్టలుగా, ఆయనకు సమాధానం కలిగినటువంటి వారుగా, ఆయనతో సమాధానం కలిగినటువంటి వారు, పరలోకాన్ని అనుగ్రహించే దేవుడు ఆయనే. కాబట్టి ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అని ఆయన మనకు సెలవిచ్చాడు. నేనే మార్గము, సత్యము, జీవం. ఐఎమ్ ద లైఫ్. ఆయనే మనకు జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన ద్వారానే మనం తండ్రి యొద్దకు పరలోకానికి చేరగలుగుతాం. కాబట్టి ఆయనతో మనము సమాధానం కలిగినటువంటి వారుగా, ఆయనను స్తుతించేవారుగా, నిజమైన క్రిస్మస్ మన జీవితంలో, కుటుంబంలో, సంఘంలో మనం జరుపుకొనవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు పేరట జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7 చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలగజేస్తుంది, వారిని పుట్టించిన వాడు నేనే. ఎందుకు మనల్ని పుట్టించాడ దేవుడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించును. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని కలగజేసింది ఆయనను మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనతో సమాధాన స్థితి కలిగి క్రైస్ట్మస్, క్రీస్తును ఆరాధించడానికి అని ప్రభు పేరట ఈ మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను నేనేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే భోజనం చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి. పానము చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి. అది క్రిస్మస్, అదే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం, దేవునికి మహిమకరంగా మనం ఏదైనా మనము చేసేవారిగా ఉండాలని ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు. మీరు భోజనము చేసినా పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం దేవుని వాక్యం మనం చూస్తే, ఆ 24 పెద్దలు సింహాసనము నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునట్లు వారి సింహాసనములను, వారి కిరీటములను ఆయన యొక్క సింహాసనం ఎదుట వాళ్ళు వేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారి కిరీటములు అని అంటే వాళ్ళ అధికారం కావచ్చు, వారికి కలిగినటువంటి సమస్తము కావచ్చు, అవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెడుతూ నీవే మహిమ ఘనత ప్రభావం పొందిన అర్హుడవని ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం.